హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ టెక్ ఛానల్. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే ఒక ఇద్దరు బ్రో అయితే కామెంట్ చేశారనమాట. ఒకలేమో కాలింగ్ వీడియో కావాలన్నారు, ఒకలేమో మదర్తో మాట్లాడటం కావాలన్నారు. సో వాళ్ళిద్దరికి ఒకే వీడియోలో చేస్తున్నా. బ్రో మీరు చూస్తుంటే ఒక లైక్ అయితే చేయండి. అండ్ దీని తర్వాత చూసిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ కూడా చేయండి. అండ్ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే చాలా వీడియోస్ అయితే సెర్చ్ చేసే ఉంటారు. సో ఎవరు ఇంత క్లియర్గా అయితే చెప్పరు. సో నేనైతే స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఒక క్లిప్ అయితే ప్లే చేస్తాను, వీడియో ఎలా వచ్చిందో చూసేయండి. లెట్స్ డ్రైవ్ ఇన్ టు వీడియో. ఏ సోది లేకుండా వీడియో అయితే ప్లే చేస్తున్నాను. గెట్ గైస్. నా బంగారు బిడ్డ, నేను ఇప్పుడు నీ పక్కన లేకపోయినా నా ప్రేమ ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నువ్వు చిన్న పిల్లవాడిగా నా చెయ్యి పట్టుకుని నడిచిన రోజులు నా గుండెల్లో ఇప్పటికీ ఉన్నాయి. జీవితంలో కొన్ని రోజులు కష్టంగా ఉంటాయి. నువ్వు ఒంటరిగా అనిపించుకోవచ్చు, కాని గుర్తుంచుకో, నువ్వు ఎప్పుడూ ఒక్కడే కాదు. నా ఆశ ఏమిటంటే నువ్వు మంచి మనిషిగా ఉండాలి, అందరిని ప్రేమతో చూడాలి. నువ్వు నవ్వుతుంటే అక్కడ నుంచి నేను కూడా సంతోషంగా ఉంటాను. ఎప్పుడైనా నన్ను మిస్ అయితే ఆకాశం వైపు చూడు, అక్కడ ఒక నక్షత్రం మెరుస్తుంది. అది నేనే, నీ అమ్మ. నిన్ను చాలా ప్రేమతో చూస్తూ ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, చాలా బాగుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఫస్ట్ మనకి ఇమేజ్ లేదు కాబట్టి మనం అయితే జెమినైని అయితే అడిగామన్నమాట ఇమేజ్కి. అండ్ నెక్స్ట్ మనం కాలింగ్ వీడియో చేయాలి కాబట్టి అడోబీలోకి వచ్చాము. అక్కడ అప్లోడ్ అని క్లిక్ చేయండి ఓపెన్ చేశాక. అండ్ కాలింగ్ వీడియో అప్లోడ్ చేయాలి. నేను ఈ టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేయండి. అప్లోడ్ చేసినాక మీకైతే ఇలా వస్తుందన్నమాట ఇంటర్ఫేస్. ఇప్పుడైతే మనం ఇమేజ్ అయితే అక్కడ సెట్ చేయాలన్నమాట ప్రొఫైల్ దగ్గర. సో ఎలా సెట్ చేయాలి ఏందని చూద్దాము. సో ఏం లేదు, సింపుల్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీడియా అని ఉంది కదా, మీడియా క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసి అప్లోడ్ ఫ్రమ్ డివైస్ క్లిక్ చేయండి. అక్కడ మీ ఏ పర్సన్ అయితే ఆ పర్సన్ ఇమేజ్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. అండ్ లేయర్ క్లిక్ చేయండి. లేయర్ క్లిక్ చేసినాక ఇమేజ్ని అయితే క్రాప్ చేయండి. మనకి రౌండ్ సర్కిల్లో కావాలి కాబట్టి క్రాప్ చేయండి. క్రాప్ చేశాక ఇక్కడ లెఫ్ట్ డౌన్ కార్నర్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశాక మనకు కావాల్సిన రేషియోని దాన్ని సెట్ చేసుకోండి. ఇక్కడ రౌండ్గానే వస్తుంది. ఇంకా మీకు నచ్చిన రేషియో వచ్చాక ఇమేజ్ని అయితే స్మాల్గా చేయండి, అంటే చిన్నగా ఆ ప్రొఫైల్లోకి సెట్ అయ్యేలాగా ఫిట్ చేయండి అనమాట. నేనైతే ఈ ఇమేజ్ని క్రాప్ చేశాను, ఇంకా చాలు. ఇంకా చిన్నది చేస్తున్నాను, దానికి సెట్ అయ్యే చిన్న ఇమేజ్ లాగా. ఈ ఇమేజ్ని ఇలా సెట్ చేసుకోవటమే. అండ్ సెట్ చేసుకున్న తర్వాత మనం దీనికి రింగ్ టోన్ ఆడియో అయితే సెట్ చేయాలన్నమాట వీడియోకి. సో ఏంటంటే ఆ వీడియో కిందనే ఆడియో సింబల్ ఒకటి ఉండిద్ది మీకు వీడియో ఎడిటింగ్ కాడ. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆడియోని కూడా సెలెక్ట్ చేసుకోమంటుంది. ఫ్రమ్ డివైస్ నుంచి ఆడియో కూడా సెలెక్ట్ చేసుకోండి. నేను ఆడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్, ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ అయితే చేయండి. మీరు ఎంత ఎఫర్ట్స్ అయితే పెడతారో మీకు దానికి మించి ఎఫర్ట్స్ అయితే పెట్టి నేను వీడియోస్ అయితే చేస్తానికి ట్రై చేస్తాను. సో ఇలా మ్యూజిక్ అయితే ఇవ్వాలన్నమాట, ఆడియో రింగ్ టోన్ ఇచ్చాక ఆడియో ఎంతవరకు ఉందో అంతవరకు క్లిప్ని అయితే కొంచెం ట్రిమ్ చేసుకోండి, అంటే అక్కడ వరకు కట్ చేసుకోండి వీడియోని కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ దాన్ని క్లిక్ చేయండి. యాడ్ కంటెంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశాక వీడియోస్ సెలెక్ట్ చేయండి. సో వాయిస్ ముందు వెళ్ళిపోతున్నాను కాకుండా కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, ఏం లేదు ఆడ. అప్లోడ్ ఫ్రమ్ వీడియోస్ అని క్లిక్ చేయండి. కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఆర్ఎల్స్ మీ దగ్గర ఏదైనా స్కై వీడియో ఉంటే మీరు అప్లోడ్ ఫ్రమ్ డివైస్ అని కొట్టి అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఉన్నది ఒకటి సెలెక్ట్ చేస్తాను. కొంచెం బైక్ అనేసి నాకు అదైతే నచ్చిందనమాట పక్కది.
సో దాన్నైతే నేను సెలెక్ట్ చేశాను. లేయర్ అనేది సెలెక్ట్ చేయండి మీరు కూడా, ఎందుకంటే మనకి అది బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ అప్లై కావాలి కాబట్టి. సో దీనికి ఏంటంటే ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, ఆ ఇమేజ్కి కింద ఉన్న కాలర్గా టెంప్లెట్కి మధ్యలో మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే మన ఇమేజ్ మనకి పైకి కనిపించాలి కాబట్టి. అండ్ ఇటు మళ్ళీ లెఫ్ట్కి వచ్చేస్తే ఒపాసిటీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశాక స్క్రీన్ అని ఉంటుంది, స్క్రీన్ క్లిక్ చేయండి. పైన మళ్ళీ ఒపాసిటీ రేషియో సెలెక్ట్ చేసుకొని దాన్ని కొంచెం తగ్గించుకోండి, ఒక 65 అలా పెట్టుకోండి సరిపోతుంది. ఎప్పుడైతేనే కొంచెం వీడియో బాగుంది అనిపిస్తుంది నాకు. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు, దీంట్లో ఏం లేదు, అంతా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. సో ఇలా అయితే మనం కాలింగ్ వీడియో అయితే చేసేయచ్చు. దీనికి మళ్ళీ సపరేట్ ప్రాంప్ట్స్ అట్లా ఏమి ఉండవు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు స్క్రిప్ట్ అయితే రెడీ చేయాలన్నమాట. స్క్రిప్ట్ రెడీ చేయాలంటే నేను ఒక కంటెంట్ అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆర్ఎల్స్ మీకు ఓన్ కంటెంట్ కావాలంటే మీరు తెలుగు ట్రాన్స్లేట్ చేసుకొని అక్కడ తెలుగు ఇమేజ్ ఇవ్వచ్చు, అంటే టెక్స్ట్ ఇవ్వచ్చు. సో టెక్స్ట్ వాయిస్ ప్రిపేర్ చేసేదానికి openai.fm అని క్లిక్ చేయండి గూగుల్లో, ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అండ్ అక్కడ పేస్ట్ చేసేసి మనం ఫీమేల్ క్యారెక్టర్ కాబట్టి లాస్ట్ నుండి థర్డ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అక్కడ సెలెక్ట్ చేసేసి మళ్ళీ వైప్ కాడ ప్రొఫెషనల్ అని సెలెక్ట్ చేయాలి. ప్రొఫెషనల్ అని సెలెక్ట్ చేస్తే మనకు వాయిస్ బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ వెబ్సైట్స్, మీకు కావాల్సిన ఏఐ టూల్స్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరేం వలి అవ్వద్దు, ఎందుకంటే అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి. సో ఈజీగా వెళ్ళి మీరు అక్కడ నుండి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అన్నీను. సో గైస్, నేను ఇది ల్యాప్టాప్లో అయితే రికార్డ్ చేయలేదు, అందుకే వీడియో అంత క్వాలిటీ బాగలేదు. ఫోన్లో అయితే షూట్ చేశాను అనమాట ల్యాప్టాప్కి, ఎందుకంటే ల్యాప్టాప్ కొంచెం డేటా ఎక్కువైపోయి సపోర్ట్ చేయటం లేదు. సో ఆ ప్రాబ్లం వల్ల నేను మంచిగా ఈ వీడియో రికార్డ్ చేయలేకపోయినా. ఐ హోప్ మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనమైతే వీడియో అయితే లిప్సింక్కి మనం ఉన్న ఇమేజ్కి అక్కడ రెడీ చేసిన స్క్రిప్ట్కి లిప్సింక్ అయితే చేద్దాము. ఫస్ట్ మనం డూడాబ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ మీరు పర్సనల్ ఈమెయిల్ యూజ్ చేయొద్దు దేనికి కూడా, టెంప్ మెయిల్ అని ఉంటుంది, టెంప్ మెయిల్ తీసుకోండి, దాన్ని యూజ్ చేసేయండి. ఏ వెబ్సైట్ కన్నా అదే యూజ్ చేయండి, ఎందుకంటే పర్సనల్ ఈమెయిల్ వాడుతుంటే పద్దాకలు దానికి స్పామ్ మెసేజెస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అది అవాయిడ్ చేయడానికి ఈ టెంప్ మెయిల్ అయితే యూజ్ చేయండి అనమాట, అన్నెసరీ వాటికి. సో ఈ టెంప్ మెయిల్ తీసుకొని నేను ఎందుకంటే ప్రీవియస్గా యూజ్ చేశాను, ఎందుకంటే నాకు అవి వస్తాయి అనమాట. సో నేనైతే కొత్త టెంప్ మెయిల్ తీసుకుంటాను, కొత్త టెంప్ మెయిల్ తీసుకొని యూజ్ చేస్తాను. సో యూజ్ చేయాలంటే పాతది డిలీట్ చేయాలన్నమాట. ఆ పాత డిలీట్ చేస్తే మనకి కొత్తది టెంప్ మెయిల్ వస్తుంది. దీన్ని కాపీ చేసుకొని మనం ఆ వెబ్సైట్లో అయితే సైన్ అప్ అవుదాం ఇప్పుడు. సో మెయిల్ ఇచ్చేసి పాస్వర్డ్ నేను అదే పెట్టాను. గెట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి, అంటే గెట్ కోడ్ అని మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ అక్కడ ఎంటర్ చేసి సైన్ అప్ క్లిక్ చేస్తే మనకి ప్రొఫైల్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ టెంప్ మెయిల్ వెబ్సైట్కి రండి, రిఫ్రెష్ చేయండి కోడ్ కోసం. సో ఒక 5 సెకండ్స్ ఆగినాక కోడ్ అయితే వస్తుంది, మళ్ళీ రిఫ్రెష్ చేయండి రాకపోతే. సో వచ్చిన కోడ్ని మీరు కాపీ చేసుకోండి, ఒక 4 డిజిట్స్ కోడ్ అయితే వస్తుంది. కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు ఎడిటింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ కోడ్ అయితే ఇచ్చేసేయండి. కోడ్ ఇచ్చేసి సైన్ అప్ అయితే క్లిక్ చేయండి. సైన్ అప్ క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్లోకి అయితే మీరు తీసుకెళ్తుంది అనమాట. సో గైస్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయకుండా ఉంటే ప్లీజ్ సపోర్టర్స్, మీరు ఎంత చేస్తే నేను అంతకన్నా ఎక్కువ చేస్తాను. సో ఇదేదో ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి, ఇదంతా యూజ్ ఏం లేదు. సో ఏది పడితే అది పెట్టి సబ్మిట్ చేసేయండి, కంటిన్యూ చేసి. సో నెక్స్ట్ ఇంకో పాపప్ వచ్చింది, దీన్ని ఇంటూ కొట్టేసేయండి, ఇది కూడా యూజ్ ఏం లేదు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు హోమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశాక మీకు ఇవన్నీ వస్తాయి. ఏఐ అవతార్ క్లిక్ చేయండి.
ఏఐ అవతార్ క్లిక్ చేశాక అప్లోడ్ ఫోటో అని వస్తుంది. అప్లోడ్ ఫోటో క్లిక్ చేయండి. అప్లోడ్ ఫోటో క్లిక్ చేశాక ఏ పర్సన్ ఇమేజ్ అయితే అక్కడ అప్లోడ్ చేయండి. సో ఇలా వస్తే మీ ఇమేజ్ అని క్రాప్ చేయాలన్నట్టు నేనైతే ఇమేజ్ క్రాప్ చేస్తున్నా. సో మీరు కూడా పర్ఫెక్ట్ ఇమేజ్ ఇస్తే సెట్ అవుతుంది. లేకపోతే మీరు కూడా ఇమేజ్ని ఇలా క్రాప్ అయితే చేసుకోవాలి. మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. అండ్ పక్కన అప్లోడ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మనం స్క్రిప్ట్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు అప్లోడ్ అయితే క్లిక్ చేద్దాము. అప్లోడ్ అయితే క్లిక్ చేసి మనం ఏదైతే ఇందాక ప్రిపేర్ చేసుకున్నామో ఆ స్క్రిప్ట్ ఇక్కడైతే మనం ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ స్క్రిప్ట్ ఇచ్చేసి మళ్ళీ రైట్ సైడ్ పైన మనకి జనరేట్ వీడియో అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. దాన్ని క్లిక్ చేసి మళ్ళీ జనరేట్ అని క్లిక్ చేస్తే మనకి వీడియో అయితే రెడీ అవుతుంది. సో గైస్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీటెక్. ఇలా కాసేపు ఉంటుంది అనమాట. ఒక 5 to 10 minutes టైం అయితే తీసుకుంటుంది. మీరు వెబ్సైట్ అయితే రిఫ్రెష్ చేస్తూ ఉండండి. సో గైస్, నెక్స్ట్ ఏ వీడియో కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో కింద. బ్రో, ఎవరైతే మొన్న వీడియో కింద కామెంట్ చేస్తారో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మీరు హ్యాపీ అవేర్ అనుకుంటున్నాను. సో మనకు వీడియో అయితే రెడీ అయింది. దాని ప్రివ్యూ కాకుండా కింద 3 dots ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ వీడియో అని క్లిక్ చేయండి. వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని సింపుల్గా మనం యాడ్ చేయాలన్నమాట. ఇందాక మనం కాలింగ్ది చేసాం కదా, మళ్ళీ అడోబీలోకి వెళ్ళిపోయి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ కాల్ ఐకాన్ పక్కన అక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసినాక ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ వీడియోని అయితే ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట, అప్లోడ్ చేయాలి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే అప్లోడ్ ఫ్రమ్ డివైస్ అని వస్తుంది. అప్లోడ్ ఫ్రమ్ డివైస్ క్లిక్ చేసి ఇందాక మీరు ఏదైతే జనరేట్ చేసుకున్నారో ఆ వీడియో అయితే ఇచ్చేయండి అనమాట. ఇచ్చేసి ఇంకా రైట్ సైడ్ పైన డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, మీ వీడియో రెడీ అవుతుంది. సో ఓకే గైస్, ఇదే గైస్ వీడియో అంతా. ఐ హోప్ మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరికైతే ఇది యూస్ఫుల్ అనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళకి షేర్ కూడా చేయండి అనమాట. సో ఇదే గైస్ వీడియో అంతా. జై హింద్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.